హలో అండి, అందరికీ వెల్కమ్ టు సుహాస్ క్యూజిన్. ఈరోజు టెంపుల్ స్టైల్ చక్కెర పొంగల్ ప్రిపరేషన్ చూద్దామండి. దీనికి ఒక కప్పు 3/4 అండి, ముప్పావు కప్పు రైస్ తీసుకోవాలి. అలానే 1/4 అంటే పావు కప్పు అండి, 1/4 కప్పు పావు కప్పుతో మనం పెసరపప్పు, ముప్పావు కప్పు రైస్కి పావు కప్పు పెసరపప్పు అండి వేసి వీటిని డ్రై రోస్ట్ చేయాలి బాగా. ఇందులో గీ అలాంటివి ఏం వేయనవసరం లేదండి, జస్ట్ డ్రై రోస్ట్ అంతే. ఫ్లేమ్ పైన లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం రోస్ట్ చేసుకోవడమే, కొంచెం కలర్ మారేదాకా. స్మెల్ అనేది మనకి మంచిగా వస్తుందండి, అలా వస్తే అవి వేగినట్టే. ఇప్పుడు దాన్ని వాటర్ వేసి క్లీన్ చేసుకోవాలండి. మనం ఫస్ట్ క్లీన్ చేయకుండా మనం డ్రైగా పెట్టాం కదండి, అందుకోసం దానిలో ఉండే డస్ట్ అంతా పోవడానికి మనం ఒకసారి కడగాలండి, ఒక 3 సార్లు 2 సార్లు. ఇప్పుడు దాన్ని ఒక 3 విజిల్స్ పెట్టుకోవాలండి మనం. అంటే దీనికి ఏంటంటే 1 కప్ కదండి పెసరపప్పు రైస్ కలిపి, సో 1:2 అంటే 2 కప్స్ వాటర్ వేసి 3 విజిల్స్ పెట్టాలండి. నెక్స్ట్ ఇక్కడ స్వీట్నెస్ కోసం 1.5 పడుతుందండి, అది బెల్లం అయినా షుగర్ అయినా. అంటే మీరు టోటల్గా 1.5 కప్పు బెల్లం వేసుకోవచ్చు, లేదంటే 1 కప్పు బెల్లం వేసి 1/2 కప్ షుగర్ అయినా వేయొచ్చండి. నేనైతే 1/2 కప్ షుగరు 1 కప్ బెల్లం వేసాను. మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి, మీకు ఏదైతే ఇష్టమో అదండి. 1 కప్ కదండి పెసరపప్పు, బియ్యం 1 కప్ అయ్యాయి కాబట్టి మనం 2 కప్స్ వాటర్ వేసి 3 విజిల్స్ ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ 1.5 కప్పు స్వీట్నెస్ కోసం జాగరి కానీ షుగర్ కానీ మనం వేసుకోవాలండి. ఇది జస్ట్ డైల్యూట్ చేయడానికేనండి, పాకం అంటే దీనికి తీగ పాకం అలా ఏం అవసరం లేదండి. జస్ట్ మన బెల్లం అంతా డైల్యూట్ అవ్వడానికి. నెక్స్ట్ అందులో ఉన్న ఏమైనా డర్ట్ లాంటిది ఉంటే మనకి ఈ స్ట్రెయినర్లో వడగడితే పోతుంది కదా, అందుకోసమే. అంతేనండి, పాకం అయితే అవసరం లేదు. ఇప్పుడు ఈ 3 విజిల్స్ అయిపోయిన తర్వాత అన్నం చూడండి ఈ విధంగా రెడీ అయ్యింది. దీనికోసం మనం నెయ్యి వేసి లాస్ట్లో ఇవి యాడ్ చేసుకోవాలండి. నెయ్యిలో కొబ్బరి ముక్కలు బాగా దోరగా వేగిన తర్వాత అప్పుడు జీడిపప్పు వేయాలండి. ముందే జీడిపప్పు వేసేస్తే మాడిపోతుంది. అదిగోండి, కొబ్బరి ముక్కలు బాగా డ్రై రోస్ట్గా వేగింది కదా, తర్వాత మనం జీడిపప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఆ బెల్లం పాకాన్ని మనం వడగట్టి పెట్టుకున్నాం కదా, అది ఇందులో యాడ్ చేయడమేనండి ఉడికిన అన్నంలో. వేయగానే మనకు వాటరీగా ఉంటుందండి, కానీ ఒక 5 నిమిషాలు అలా మనం లో ఫ్లేమ్ మీద ఉంచితే ఆ వాటరు మనం వేసిన రైసు పప్పు అన్నీ బాగా అబ్జార్బ్ చేసుకుంటుందండి షుగర్ సిరప్, ఈ సిరప్ని. నెక్స్ట్ మనం ఏదైతే వేయించి పెట్టుకున్నామో జీడిపప్పు అలానే కొబ్బరి ముక్కలు ఇందులో వేసేయాలండి. ఇందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్స్ట్రాగా నెయ్యి కూడా యాడ్ చేయొచ్చండి, నెయ్యి ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు. అదండి, ఫైనల్గా చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయింది టెంపుల్ స్టైల్లో. దీనికి పాలేం అవసరం లేదండి. అదండి ఈరోజు రెసిపీ. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.